హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక సూపర్ హెల్ప్ఫుల్ అయ్యే హెయిర్ మాస్క్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ హెయిర్ మాస్క్ నార్మల్ హెయిర్ మాస్క్ కాదండి. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అయినప్పుడు, అంటే హెయిర్ పట్టుకుంటే ఊడిపోయేంత హెయిర్ ఫాల్ అయ్యింది. అలాంటప్పుడు ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. నేను జోక్గా చెప్పటం కాదు, కావాలంటే మీకు క్లిప్పింగ్స్ చూపిస్తాను చూడండి. నేను ఇది మంత్లీ 2 times యూజ్ చేశాను. నాకు హెయిర్ ఫాల్ వెంటనే కంట్రోల్ అయిపోయింది. ఈ హెయిర్ మాస్క్లో నేను యూజ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి. వచ్చిన హెయిర్ని థిక్గా ఉంచేలాగా కూడా పనిచేస్తాయి. అంటే మీకు పెరుగుతున్నప్పుడు జుట్టు ఊడకోకుండా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, బిఫోర్ నా హెయిర్ చూసినట్టయితే చాలా పల్చగా అయిపోయింది. హెయిర్ చాలా ఊడటం వల్ల గ్యాప్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అదేంటో తెలియదు కానీ హెయిర్ వాష్ చేసిన సెకండ్ డేనే హెయిర్ చాలా ఆయిలీగా ఉండేది. బట్ ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్లో చేంజ్ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే మెంతులు పొడి తీసుకోవాలండి. మీరు పొడి ఉన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మెంతులు తీసుకుని పౌడర్ చేసుకుని అయినా వాడుకోవచ్చు. ఇది మనకి 4 to 5 tablespoons దాకా పడుతుందండి. నా హెయిర్ లెంత్కి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ బ్రింగ్రాజ్ పొడి వచ్చేసరికి 3 tablespoons తీసుకుంటున్నాను. బ్రింగ్రాజ్ గుంటగరగర అంటాం కదా. తర్వాత కరివేపాకు నేను ఎండపెట్టి పొడి చేసేసుకుని ఉంచుకున్నానండి. ఈ 3 పొడులు ఏంటంటే బాగా పనిచేస్తాయి మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. అందుకనే నేను పౌడర్స్ చేసేసుకుని సపరేట్గా బాక్సుల్లో పెట్టేసుకుని ఉంచుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈజీగా దొరికేవేనండి. కరివేపాకు ఈజీగా దొరుకుతుంది, మెంతులు అందరి దగ్గర ఉంటాయి, గుంటగరగర కొంచెం కష్టపడితే దొరుకుతుంది. ఒక్కసారి ఎండబెట్టేసుకుని పొడులు చేసుకుని బాక్స్లో స్టోర్ చేసేసుకోండి. నేనైతే అలానే చేసుకుంటా. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవడానికి రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తున్నానండి, ఆల్ప్స్ గుడ్నెస్ది. ఇది రోజ్మెరీ స్ప్రే నేను యూజ్ చేయటం మీరు చాలాసార్లు చూసారు కదా. నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఆ రోజ్మెరీ స్ప్రే బాగా పనిచేసింది. అందుకని ఇది మిక్స్ చేసుకోవడానికి కూడా నేను రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తున్నాను. మామూలు వాటర్ కన్నా రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి. రోజ్మెరీ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇది కలిస్తే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేసి ఉంచుతాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో అందరి దగ్గర ఉంటుంది మ్యాక్సిమం. నా వీడియోస్ చూసే వాళ్ళైతే చాలామంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, హ్యాపీగా మీరు కూడా యూజ్ చేసేయచ్చు. ఒక్కసారి ఇది మిక్స్ చేసేసిన తర్వాత ఇది మనం వెంటనే పెట్టుకోకూడదండి. ఒక్క 15 minutes పక్కన ఉంచేసేయండి మిక్స్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇందులో మెంతులు పొడి యూజ్ చేశాం కదా, అది నాని ఇంకొంచెం ఉబ్బుతుంది. సో అందుకని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుని 15 minutes తర్వాత ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. మీరు ఇది మిక్స్ చేసుకునేటప్పుడు రోజ్మెరీ వాటర్ ఒకటేసారి ఎక్కువ కలిపేయొద్దు. కొంచెంగా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోండి. ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ మనకి 2 typesలో ఉంటుందండి. స్ప్రే బాటిల్ ఒకటి అండ్ రీఫిల్ బాటిల్ ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. 15 minutes తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చాలాసార్లు నేను రోజ్మెరీ వాటర్ హెయిర్ స్ప్రే యూజ్ చేయడం చూశారు కదా. నేను ఈ రోజ్మెరీ వాటర్ని హెయిర్ స్ప్రే లాగా కాకుండా హెయిర్ ప్యాక్ కూడా యూజ్ చేస్తాను. ఈ హెయిర్ ప్యాక్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా బాగా హెయిర్ ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ మీరు ఆయిలీ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా హెయిర్ వాష్ చేసుకునే ముందైనా అప్లై చేసుకోవచ్చు అండి. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే జిడ్డుగా ఉంటుందని ఆయిల్ పెట్టుకోవటం మానేస్తారు కదా. అందుకనే నేను మెన్షన్ చేస్తున్నాను, మీరు ఆయిల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం హెయిర్ రూట్స్కి పెట్టండి. ఎందుకనంటే హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. కాబట్టి ఫస్ట్ మీరు హెయిర్ రూట్స్ దగ్గర బాగా అప్లై చేసుకుని తర్వాత హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా స్కాల్ప్ చాలా డ్రైగా అయిపోయి ఇచ్చింగ్ వచ్చి హెయిర్ పట్టుకుంటే ఊడిపోయేది. అంత వీక్ అయిపోయినప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నానండి. ఎక్కువసార్లు కూడా ఏమి యూజ్ చేయలేదు, మంత్లీ 2 times యూజ్ చేశాను అంతే. నాకు హెయిర్ ఫాల్ ఈజీగా కంట్రోల్ అయిపోయింది. ఇందులో మెంతులు పొడి యూజ్ చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది, స్కాల్ప్ నీట్గా ఉంటుంది, వచ్చిన హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుందండి.
అండ్ బ్రింగ్రాజ్ యూస్ చేయటం వల్ల మనకి హెయిర్ తెల్లగా అవ్వకోకుండా ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ని ఒత్తుగా పెంచడానికి, న్యాచురల్గా షైనింగ్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇందులో మనం కరివేపాకు యూస్ చేయటం వల్ల మనకి హెయిర్ చాలా హెల్దీగా పెరుగుతుంది. దీంతో పాటు రోజ్మెరీ యూస్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ వెంటనే కంట్రోల్ అయిపోతుంది. రోజ్మెరీ మనకి చాలా చాలా మంచిదండి హెయిర్కి. దీంతో పాటు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా కలవటం వల్ల రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. మీరు ఇది స్కాల్ప్కి ఇలా అప్లై చేసేసుకోండి, తర్వాత హెయిర్ లెంత్కి పెట్టుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇది ఖచ్చితంగా 20 to 30 minutes ఉంచుకోవాలి. తర్వాత నార్మల్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అయితే చాలా బాగుంటుంది, మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ 100% వస్తుందండి, మంచి రిజల్ట్ వస్తుంది. డైలీ నా హెయిర్కి ఏం అప్లై చేస్తానా అనుకుంటున్నారా? డైలీ అప్లై చేసేది కూడా నేను షూట్ చేశానండి. డైలీ నేను బాత్ చేసి రాగానే రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసేసుకుంటాను. స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, నేను ఎక్స్ట్రాగా కొనట్లేదండి, పెద్ద బాటిల్ కొనేసేసి మనకి రీఫిల్ బాటిల్స్ ఉంటాయి కదా, అది ఆల్రెడీ స్ప్రే బాటిల్స్ నా దగ్గర ఉన్నాయి కదా, అందులో ఫిల్ చేసేసుకుని యూజ్ చేసుకుంటున్నాను. పద్దాక చిన్న బాటిల్ కొనటం ఎందుకు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కదా, 1 year పైనుంచే యూజ్ చేస్తున్నాను నేను ఈ రోజ్మెరీ వాటర్. చాలా బాగా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా రోజ్మెరీ వాటర్ యూజ్ చేయటం వల్ల హెయిర్ పెరగటమే కాదు, ఒత్తుగా కూడా పెరుగుతుంది. కొత్తగా వచ్చిన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి, సూపర్ ఉంటుంది రిజల్ట్ అయితే. మీలో చాలామంది ఆల్రెడీ నేను ఇది యూజ్ చేయటం చూసే ఉంటారు. మీలో చాలామంది దగ్గర ఆల్రెడీ రోజ్మెరీ వాటర్ స్ప్రే కూడా ఉంది కదా. నేనేం చేస్తానంటే డైలీ ఆయిల్ పెట్టుకోవటం నాకు ఇష్టం ఉండదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను హెడ్ బాత్ చేసి ఒక్క 1/2 hour ముందు కానీ లేదంటే బిఫోర్ డే కానీ ఆయిల్ పెట్టుకుంటాను. కానీ ఎవ్రీడే నా హెయిర్ ప్రొటెక్టింగ్గా ఉండాలి, కొంచెం కేర్ తీసుకోవాలి అంటే ఈజీగా ఉండేది ఈ రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకోవటమే. జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకుని జడేసేసుకుంటే సరిపోతుంది. మిస్ అవ్వకోకుండా డైలీ స్ప్రే చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ప్రే చేసుకుని అలా వదిలేసేయటమే. పర్టికులర్గా హెయిర్ వాష్ చేసుకోవాలనేది కూడా ఏమీ రూల్ లేదు. మీరు ఆయిలీ హెయిర్ మీదైనా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు, హెడ్ బాత్కి వెళ్ళే ముందైనా చేసుకోవచ్చు. లేదు మీరు అలా స్ప్రే చేసేసుకుని ఉంచేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం రాదు. జస్ట్ ఇది మీరు స్ప్రే చేసేసుకుని అలా వదిలేసేయొచ్చండి. 5 minutesకి మనకి అది మొత్తం మన హెయిర్లోకి వెళ్ళిపోతుంది. 5 minutes కన్నా ఎక్కువేం ఉండదు, నాన్ గ్రీజీగా ఉంటుంది, అస్సలు జిడ్డుగా అనిపించదు, జస్ట్ వాటర్ లానే ఉంటుంది అనమాట. మీరు అలా స్ప్రే చేసేసుకుని మసాజ్ చేసుకుంటే చాలు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తడి మీద ఉన్నప్పుడు కోమ్ అస్సలు చేయొద్దు. కోమ్ చేస్తే హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, లేదంటే హెయిర్ బ్రేకేజెస్ అవుతాయి. అందుకని డ్రై అయిన తర్వాత మళ్ళీ మీరు కోమ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రిసీడింగ్ హెయిర్ లైన్ ఫింగర్ టెస్ట్ తీసుకున్నారా? నేను కూడా కొన్ని మంత్స్ బ్యాక్ మమ్మీతో ఈ టెస్ట్ చేశాను. అప్పటి నుంచి నేను ఈ టెస్ట్ రెగ్యులర్గా చేస్తున్నాను. మెజర్ చేసుకోవడం చాలా సింపుల్, ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ మీ హెయిర్ని టై చేసుకోండి, లేకపోతే వెనక్కి ఇలా పెట్టేసుకొని మీ ఫింగర్స్తో ఇలా మెజర్ చేసుకోవాలి. మీ ఫోర్ హెడ్ కనుక 4 fingers కన్నా ఎక్కువ వచ్చిందంటే మీకు రిసీడింగ్ హెయిర్ లైన్ ప్రాబ్లం ఉన్నట్టు, లేదంటే హెయిర్ ఫాల్ అవుతుందని అర్థం. అలాంటప్పుడు వెంటనే రోజ్మెరీ వాటర్ యూజ్ చేసేయండి, మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. నేను ఈ టెస్ట్ కొన్ని మంత్స్ గా రెగ్యులర్ గా చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ ఇంత బాగా పనిచేస్తుంది, చాలా పాపులర్ అయిందని ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ మీరు తీసుకుని యూజ్ చేస్తే ఎలాంటి యూజ్ ఉండదు. ఆల్ప్స్ గుడ్నెస్ రియల్ రోజ్మెరీ వాటర్ స్క్రీన్ మీద చూపిస్తున్న పిక్ లో ఎలా అయితే ఉందో అలా ఉంటుందండి. మనకి పర్పుల్ యాప్ లో కూడా అవైలబుల్ లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఒకవేళ మీరు బెంగళూరు నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన 2 hours లోనే మీ ఆర్డర్ మీకు డెలివరీ అయిపోతుంది. నేను డైలీ హెయిర్ కేర్లో ఫాలో అయ్యేది ఇంకొక 3 combs అండి. ఈ కోమ్ టెక్నిక్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒక కోమ్ వచ్చేసరికి నేను యూజ్ చేసేది వుడెన్ కోమ్ అనమాట. వుడెన్ కోమ్ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అండ్ మన హెయిర్ మీద న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. మన స్కాల్ప్ న్యాచురల్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ ఆయిల్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి మనకి ఈ వుడెన్ కోమ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ కోంబ్ అయితే నేను యూజ్ చేసేది వుడెన్ కోంబ్ అనమాట. నాకు జస్ట్ ఒక్క హెయిర్ మాత్రమే, హెయిర్ స్ట్రంట్ ఊడింది అంతే. జస్ట్ నాకు డైలీ హెయిర్ కేర్ తీసుకున్నప్పుడు కోమ్ చేసినప్పుడు మహా అయితే ఒక 6 to 10 హెయిర్ స్ట్రంట్స్ ఊడతాయి, అంతకన్నా ఎక్కువ ఏమి ఊడట్లేదు. ఫస్ట్లో అయితే చాలా దారుణంగా ఊడిపోయినాయి, అందుకే చెప్తున్నాను. సెకండ్ కోమ్ వచ్చేసరికి ఇదండి. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళ కోంబే.
ఎప్పుడోనే తీసుకున్నాను నేను. ఇదేంటంటే మనకి బ్రసెల్స్ చాలా బాగుంటాయి, రౌండ్గా ఉంటుంది. స్టార్టింగ్లో మనకి ట్యాంగిల్స్ పడినప్పుడు బాగా పనిచేస్తుంది. థర్డ్ బ్రష్ వచ్చేసరికి ఇదేంటంటే హెడ్ మసాజింగ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. మీరు ఆయిల్ పెట్టుకున్నప్పుడు చేసుకోవచ్చు, లేదంటే డ్రై హెయిర్ మీద కూడా చేసుకోవచ్చు. బట్ దాంతో షాంపూ కూడా చేస్తారు. డైలీ మాత్రం ఇది ఒక్కటి స్ప్రే చేసుకుంటున్నాను అంతే. నేను తీసుకునే చిన్న చిన్న కేర్ అండి. హెయిర్ ఆయిలింగ్ మాత్రం నేను హెయిర్ వాష్ చేసుకునే రోజు బిఫోర్ డే కానీ, లేదంటే అదే రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ అప్లై చేసుకుంటున్నాను. ఎవ్రీడే మాత్రం రోజ్మెరీ వాటరే స్ప్రే చేసుకుంటున్నాను. నేను తీసుకునే హెయిర్ కేర్ రొటీన్ కంప్లీట్గా మీతో ఈ వీడియోలో షేర్ చేసేసా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా ఈ హెయిర్ మాస్క్ తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చాలా మంది రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే కనుక ప్రొడక్ట్ ట్యాగ్ చేసి ఉంచుతాను, చెక్ చేయండి. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు అది క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.